హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పనీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చపాతీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకున్నప్పుడు స్టార్టర్స్గా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్లో కొంచెం సేపు ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా. ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే క్యూబ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. వీటి మీద 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకోవడం వల్ల పన్నీర్ విరిగిపోకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఒక్కొక్క పీస్కి కార్న్ఫ్లోర్ని కోట్ చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే మనకి ఈజీగా అన్ని పీసెస్కి కార్న్ఫ్లోర్ కోట్ అవుతుంది. ఇందులో సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని కొంచెం చాట్ మసాలా అంటే 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకొని జాగ్రత్తగా స్పూన్ తోటి మిక్స్ చేసుకుందాము. పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఇవి అంటుకున్నట్లుగా వస్తాయి, అంటే ఒక్కొక్కటి దగ్గరగా వచ్చేస్తాయి. అయినా ఏం పర్లేదండి, ఇవి మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుందాము. పన్నీర్ బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ముక్కలు ముక్కలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిల్ని మనం ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈజీగానే సెపరేట్ చేసుకోవచ్చు. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నవి మీ టేస్ట్కి తగ్గట్లుగా, అంటే కారంకి సరిపడా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాము. ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాము. 2 నిమిషాల పాటు పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ మనం పన్నీర్లో సోయా సాస్, చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తగినంత మాత్రమే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. రుచి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాము. బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ మిక్స్ తోటి వెజిటబుల్స్ని, పన్నీర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి కొంచెం వెట్గా ఉండాలి కాబట్టి ప్లెయిన్ వాటర్ కాకుండా హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు తగినంత హాట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అదేనండి కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను యాడ్ చేసుకున్న కారం మంచి కలర్ ఉంది కాబట్టి కలర్ బాగా రెడ్ కలర్ వచ్చింది. మీకు అవసరం అనిపిస్తే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇంతేనండి, చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చిల్లీ పన్నీర్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి గట్టిగా కాకుండా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. సాసులు కూడా మనం పన్నీర్లో ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ టైం యాడ్ చేసుకునేటప్పుడు కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండే ఈ చిల్లీ పన్నీర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.